క్షణక్షణం పోరాటం కణం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జూన్ 1 నుంచి మన జిల్లాలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు భారీ జరిమానా, జైలు శిక్ష అవకాశాలు. ఇదే విధంగా మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబులకు శిక్షలు వేయనున్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణరావు వెల్లడి. చంద్రబాబు జగన్ రహస్య భేటీ అయ్యారా? లండన్లోని ఓ నగరంలో కలుసుకున్నారా? ఉన్నత స్థాయి సమావేశం వారి మధ్య జరిగిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలమైన ప్రచారం, ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్. కానీ ఇందులో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? ఓటర్ల మొగ్గు ఎటువైపు? రాష్ట్రంలో రాజకీయ పార్టీల గెలుపోటములపై జనాల్లో ఉత్కంఠ. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా నమోదైన పోలింగ్. 64 నియోజకవర్గాల్లో భారీగా పెరిగిన పోలింగ్. అర్బన్లో 27 స్థానాల్లో పోటెత్తిన ఓటర్లు. సర్వే సంస్థలకు సైతం అంతుచిక్కని ఓటరు నాడి. ఇక డీటెయిల్స్ చూస్తే, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండటానికి క్రీడలు చాలా అవసరం. మట్టిలో మాణిక్యాలు వెలికి తీసేలా మినీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి విజేతలకు మెమోంటోస్ అందించిన హెల్పింగ్ మైండ్స్. యూత్ ఐకాన్ గా ఖ్యాతిగాంచిన హెల్పింగ్ మైండ్ సభ్యులు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. యువతలో సృజనాత్మకత, నైపుణ్యత వెలికి తీసేలా తమ్మళ్లపల్లి సమ్మర్ క్యాంప్లోని మినీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించి విన్నర్స్ కు మెమోంటోస్, మెడల్స్, వాలీబాల్, రన్నర్స్ కు మెడల్స్, వాలీబాల్ ను బహుకరించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా హెల్పింగ్ మైండ్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ, మానసికంగా శారీరకంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ఎంతో అవసరమని, సమ్మర్ క్యాంప్లో పాల్గొంటున్న అందరిలో మరింత ఉత్తేజం తెచ్చేలా తమ సంస్థ ద్వారా మినీ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. యువతలో క్రీడల్లో ఆసక్తి కలిగించడానికి వాలీబాల్ సమ్మర్ క్యాంప్ నిర్వహించిన కోచ్ యూసఫ్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తమ్మళ్లపల్లె వాలీబాల్ సీనియర్ క్రీడాకారులు, హెల్పింగ్ మైండ్స్ తమ్మలపల్లె ఇన్ఛార్జ్ తుపాకుల శివ, సభ్యులు కిరణ్, సిరాజ్, పురుషోత్తం రెడ్డి, బషీర్, శేషు, దివాకర్ తదితరులు పాల్గొన్నారు. కోటిలో గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జన సంద్రాన్ని తలపించిన భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. సాంప్రదాయ దుస్తులు ధరించిన మహిళలు, చిన్నారులు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకున్నారు, మొక్కులు తీర్చారు. ఆలయ కమిటీ ఏర్పాట్లు బాగున్నాయని భక్తులు ప్రశంసించారు. మదనపల్లె కోట్ ఆవరణలో ప్రతి ఏడాది నిర్వహించే కోర్టులో గంగమ్మ జాతర మంగళ బుధవారాలలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో పురవీధులను సుందరీకరించారు. మంగళవారం రాత్రి కిరణాలకు పెద్ద సంఖ్యలో మహిళలు మొక్కుబళ్లు చెల్లించుకున్నారు. మేళ తాళాలతో, కోలాటాలతో రాత్రి అమ్మవారి ఊరేగింపు నిర్వహించారు. మదనపల్లె చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు జనసంద్రాన్ని తలపించారు. బుధవారం ఉదయం తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ బాషా అమ్మవారి ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఆలయ కమిటీ సభ్యులు షాజహాన్ బాషాను శాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, శక్తి స్వరూపిణిగా పేరుగాంచిన కోర్టులో గంగమ్మ తిరణాల వైభవంగా నిర్వహించిన ఆలయ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మదనపల్లె ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ భవానీ ప్రసాద్, జోలిపాలెం చిన్ని, నాదెల్ల విద్యాసాగర్, మల్లికార్జున్ నాయుడు, జయచంద్ర, బాలమణి శేఖర్, రామ్మూర్తి నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యాచరణ కమిటీలో నేను కూడా ఒకరిని, అందరూ కలిసి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తప్పకుండా అమ్మవారి ఆశీస్సులు అందరి మదనపల్లి కాన్స్టిట్యున్సీకి, రాష్ట్రానికి ఉంటుంది. రాష్ట్రంలో మార్పు ఏదైతే ఉంటుందో మార్పు కూడా ఉంటుంది, రాష్ట్ర అభివృద్ధి ఉంటుంది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మన రాష్ట్ర దిక్సూచిగా అందరితో మనతో కలిసి ఉంటారని చెప్పి సైనికంగా తెలియజేస్తూ, ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలపై నిషేధం విధించినట్లు రాష్ట్ర డీజీపీ హరీష్ గుప్తా స్పష్టం చేశారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటివ్వకుండదనే ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని డీజీపీ హరీష్ గుప్తా వెల్లడించారు. జూన్ 3, 4, 5 తేదీల్లో మద్యం అమ్మకాలను నిషేధించాలని అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని హోటల్స్, లాడ్జీలలో తనిఖీలు చేసి అనుమతులను అదుపులోకి తీసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే వార్తలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జూన్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త రూల్స్ అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. రోడ్డు ప్రమాదాల నివారణకు మరింత కట్టుదిట్టంగా వ్యవహరించేలా రూల్స్ అమలు చేయనున్నారు.
జూన్ 1 నుంచి మన జిల్లాలో కొత్త ట్రాఫిక్ నిబంధనలు. మైనర్లు వాహనాలు నడిపితే తల్లిదండ్రులకు లేదా సంరక్షకులకు భారీ జరిమానా, జైలు శిక్ష అవకాశాలు. ఇదే విధంగా మద్యం సేవించి వాహనాలు నడిపే మందుబాబులకు శిక్షలు వేయనున్నారు. అన్నమయ్య జిల్లాలో జూన్ 1వ తేదీ నుంచి కొత్త ట్రాఫిక్ నిబంధనలు అమల్లోకి వస్తాయని అన్నమయ్య జిల్లా ఎస్పీ కృష్ణరావు తెలిపారు. ఆయన నేడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన రోజు నుంచి వాహనాలను మైనర్లు నడిపితే అందుకు తల్లిదండ్రులకు కానీ సంరక్షకులకు కానీ 25,000 రూపాయల జరిమానాతో పాటు 3 ఏళ్లు జైలు శిక్ష విధిస్తామని హెచ్చరించారు. అలాగే మద్యం తాగి వాహనం నడిపితే 10,000 రూపాయల జరిమానాతో పాటు 6 నెలలు జైలు శిక్ష విధిస్తామని అన్నారు. ఓటర్ల మొగ్గు ఎటువైపు? రాష్ట్రంలో రాజకీయ పార్టీల గెలుపోటములపై జనాల్లో ఉత్కంఠ. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా నమోదైన పోలింగ్. 64 నియోజకవర్గాల్లో భారీగా పెరిగిన పోలింగ్. అర్బన్ లో 27 స్థానాల్లో పోటెత్తిన ఓటర్లు. సర్వే సంస్థలకు సైతం అంతు చిక్కని ఓటరు నాడి. జూన్ 4న వెలువడే ఎన్నికల ఫలితాలలో వైసీపీ, టీడీపీ కూటమి మధ్య ఎవరిది గెలుపు, ఎవరిది ఓటమి అనే చర్చ తీవ్రమవుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపోటములు నిర్ణయించేది ఎవరు? ఈ ప్రశ్నలకు జవాబు దొరకాలంటే ఓట్ల లెక్కింపు వరకు ఉత్కంఠంగానే ఉంటుంది. గెలుపోటముల్లో కీలకంగా నిలిచేది గ్రామీణ ఓటర్ల, మహిళల అనేది అంతు చిక్కడం లేదు. ఓటర్ల నాడి ఎటు ఉందనేది పూర్తిగా తెలియడం లేదు. గ్రామీణులు, మహిళలదే అనే దిశగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుల ప్రాథమిక అంచనాలు వేస్తున్నారు. 2024 ఎన్నికల ఫలితాల్లో గ్రామీణులు ఓటర్లదే పై చేయిగా నిలవనుంది. మహిళలు కీలకం కానున్నారు. ఈ 2 వర్గాల మద్దతు ఓట్లను అత్యధికంగా కూడగట్టుకునే వారే. గెలుపు అంచనా నుండే అవకాశాలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 4.13 కోట్ల మంది ఓటర్లలో మహిళా ఓటర్లపైనే వైసీపీ, టీడీపీ పార్టీలు నమ్మకం పెట్టుకున్నాయి. ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మహిళా ఓటర్లపైనే నమ్మకం పెట్టుకున్న మహిళామణులు కరుణ ఏ పార్టీపైన వర్షిస్తోందో అంచనా వేయలేని స్థితి నెలకొంది. జగన్ సంక్షేమ పథకాలు, చంద్రబాబు హామీల ఎరల్లో మహిళా ఓట్లు చిక్కుకొని విలవిలలాడుతూ ఉన్నాయనే చర్చ ఉంది. ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బార్లు తీరి ఓట్లేశారు. ఇందులో గ్రామీణ ప్రాంతంలో అత్యధికంగా మహిళలు, వృద్ధులు ఉన్నారు. అదే దిశగా పోలింగ్ శాతం భారీగా పెరిగింది. 2019తో పోలిస్తే 2024లో అత్యధికంగా మహిళా ఓటర్లు పెరగడము ఒక ప్రధాన కారణం. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా మహిళా ఓటర్లున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బారులు తీరి మహిళా ఓటర్లు, వృద్ధులు ఓటేశారు. దీంతో రాబోయే ఫలితాల్లో మహిళా ఓటర్లే గెలుపోటములను నిర్ణయించే అవకాశాలున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ఎన్నికలో ప్రధాన పాత్రను గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంత మహిళలు పోషిస్తారన్న దిశగా ప్రాథమిక అంచనాలేస్తున్నారు. ఓటునాడి సర్వే సంస్థలకు సైతం పూర్తిగా చిక్కడం లేదు. ప్రస్తుతం గెలుపోటములపై ధీమాతో ఉన్న రాజకీయ పార్టీలకు ఫలితాలు వచ్చాక అస్సలు లెక్క తేలనుంది. కార్ల షెడ్ లో అగ్ని ప్రమాదం, 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం. మదనపల్లె పట్టణం నిమ్మనపల్లె రోడ్డులోని కార్ల మెకానిక్ షెడ్ లో బుధవారం వేకువజామున అగ్ని ప్రమాదం జరిగిందని మదనపల్లె అగ్నిమాపక అధికారి జి శివప్ప తెలిపారు. సమాచారం అందిన వెంటనే సిబ్బందితో వెళ్లి మంటలను అదుపు చేసినట్లు తెలిపారు. అయితే ప్రమాదంలో అప్పటికే కార్లు, టైర్లు, రేడియేటర్లు, బ్యాటరీలు రిపేర్ చేసే పరికరాలు కాలిపోవడంతో 3 లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లినట్లు కార్ షెడ్ ఓనరు జయదీప్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ప్రమాదాల పట్ల ప్రజలు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. జూన్ 1వ తేదీన ఆఖరిగా 7వ విడత ఎన్నికలు. జూన్ 1 సాయంత్రం ఎగ్జిట్ ఫలితాలు విడుదల. జూన్ 4న ఇంతవరకు 7 విడతల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు. 4వ విడతలోనే అత్యధిక పోలింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇప్పటి వరకు జరిగిన 6 విడతల ఎన్నికల్లో 4వ విడతలోనే అత్యధికంగా 69.16% పోలింగ్ నమోదైనట్లు ఈసీ వెల్లడించింది. అత్యల్పంగా 5వ విడతలో 62.20% ఓటింగ్ జరిగినట్లు పేర్కొంది. దేశంలోని మొత్తం 543 లోక్సభ స్థానాలకు గాను ఇప్పటి వరకు 486 స్థానాలకు పోలింగ్ జరగగా మిగిలిన 57 స్థానాలకు జూన్ 1న ఎన్నికలు జరగనుంది. తెలుగు రాష్ట్రాల్లో 4వ విడతలో పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఫలితాలు జూన్ 4వ తేదీన వెలువడనున్నాయి. చంద్రబాబు, జగన్ రహస్య భేటీ అయ్యారా? లండన్ లో కలుసుకున్నారా? ఉన్నత స్థాయి సమావేశం వారి మధ్య జరిగిందా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో బలమైన ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. కానీ ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియడం లేదు. కానీ రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఈ భేటీ జరిగి ఉండొచ్చు, ఊహాగానమైనా అవ్వచ్చు, కానీ అసాధ్యమైతే కాదు. ఎందుకంటే రాజకీయ హేమహేమీలు, చిరకాల ప్రత్యర్థుల సైతం సంధి చేసుకుంటున్న రోజులివి. అటువంటిది చంద్రబాబు, జగన్ మధ్య భేటీ కొట్టి పారేయలేమని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
వాసన లేనిదే ఈ విషయం బయటకు వచ్చే ఛాన్స్ లేదని, ఏదో జరుగుంటుందని ఎక్కువ మంది అనుమానిస్తున్నారు. సిబిఐ కేసులో జగన్ అరెస్ట్ అయ్యారు. దాదాపు 16 నెలల పాటు జైలు జీవితం అనుభవించారు. ఇప్పటికీ ఆ కేసులు జగన్ మెడకు చుట్టుకునే ఉన్నాయి. అధికారం కోల్పోయిన మరుక్షణం ఈ కేసులు ఊపిరాడనివ్వవు. ఈ విషయం జగన్కు తెలియదు కానీ ఈ విషయం జగన్కు తెలియంది కాదు. అదే సమయంలో చంద్రబాబుపై సైతం జగన్ సర్కార్ అవినీతి కేసులను నమోదు చేయగలిగింది. జగన్ అధికారంలోకి వస్తే ఆ కేసులో చంద్రబాబు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోక తప్పదు. వాస్తవానికి చంద్రబాబును టచ్ చేసేందుకు ఏ ముఖ్యమంత్రి సహించలేదు. అటువంటిది జగన్ టచ్ చేశారు. 52 రోజుల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచగలిగారు. దేశంలో ఏ రాష్ట్రంలో 2 ప్రాంతీయ పార్టీల అధినేతల మధ్య ఈ తరహా యుద్ధం లేదు. అందుకే వారిద్దరూ ఒక నిర్ణయానికి వచ్చేందుకు భేటీ అయ్యారన్నది ఒక అనుమానం. ఈ ఇద్దరి నేతల మధ్య పోరాటం జాతీయ పార్టీలు కలుగు చేసుకుంటున్నాయి, ఆయాచిత లబ్ధి పొందుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీ జగన్కు సహకరించింది. ఇప్పుడు చంద్రబాబుతో జత కలిసింది. మొన్నటి వరకు అనుకూలంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు విషయంలో పునరాలోచనలో పడింది. అదే సమయంలో జగన్ను స్టాప్ కార్నర్తో చూస్తోంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జాతీయ పార్టీలు తమను వాడుకుంటున్నాయన్న విషయాన్ని చంద్రబాబు జగన్ గ్రహించినట్టున్నారు. అందుకే ఎవరు అధికారంలోకి వచ్చినా సహకరించుకుందామని ప్రతిపాదన వస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇది కేవలం ఊహాజనితమే. దీనిని ధృవీకరించే ఛాన్స్ లేదు. ప్రస్తుతం అమెరికాకు వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లిన చంద్రబాబు అటు నుంచి లండన్కు వచ్చారు. చంద్రబాబు బ్రిటన్లోని ఓ నగరంలో ఒకరోజు ఉన్నట్లు చర్చ జరిగింది. దీంతో సహజంగానే వారు కలిశారన్న ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో నిజాలు తెలియాల్సి ఉంది. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యం కనుక ఎవరికి తోచిన విధంగా వారు విశ్లేషిస్తున్నారు. నిజం అనేది వారిద్దరికే తెలియాలి. క్షణక్షణం పోరాటం, కణం ప్రజాపక్షం. జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.